హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. రోజ్ ఫ్లవర్ పింక్ కలర్లో చాలా బాగుంది. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని. మిర్చి మందారం పింక్. ఈ ఫ్లవర్స్ డైలీ బాగా వస్తాయి. మిర్చి మందారం ఫ్లవర్స్ కొన్ని కొమ్మలైనా పెట్టుకోవచ్చు. ఈ వర్షాలకి చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. మందారం ఫ్లవర్స్, రెడ్ మందారం, ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ పింక్ ఈవినింగ్ టైంలో విప్పితే చాలా కలర్స్ ఉంటాయి వాటికి ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే కొన్ని బ్లాక్ సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను, వైట్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి, వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ గన్నేరు ఫ్లవర్స్, కొన్ని ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న నక్షత్రాల్లా ఉంటాయి, కొన్ని నందివర్ధనాలు ఉంటాయి. ఆ ఫ్లవర్స్ లీవ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఆ లీవ్స్, ఈ లీవ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ చిన్న ప్లాంట్ని యాడ్ చేసుకుని బచ్చలి ప్లాంట్, శంకు ఫ్లవర్స్, పక్కనే ఒక బేరు మొక్క పెట్టాను. అవన్నీ ఇందులోనే పాకుతూ ఉన్నాయి. గొంగళ పురుగులు వస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉన్నాను ప్లాంట్ని. ఈ వర్షాలకి చెట్లు అయితే చాలా బాగా ఎదుగుతున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ వర్షం వాటర్కి వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. వర్షం వాటర్ పట్టేసుకుని ఎందులోన్నా ఉంచుకుని ఎండగా ఉన్న టైంలో వాటర్ పోయటానికి ఇంక ఇవే యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయి మొక్కలు. ఇక్కడైతే ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్స్. అప్పుడప్పుడు నేను సమ్మర్లో ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. అలా అయితే ఎక్కువ హైట్ కూడా వెళ్ళదు. కోసుకొని కూడా బాగా హైట్ ఉన్న ఇబ్బంది కదా, అందుకని నాకు కొంచెం అందేటట్టుగానే ట్రిమ్మింగ్ చేసేస్తాను. వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి చాలా బాగా కొమ్మలు వచ్చేసి ఫ్లవరింగ్ బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి పింక్ ఫ్లవర్స్. ఇక్కడ చిన్న మిర్చి మందారం పెట్టాను, పింక్ మందారం పెట్టాను. అప్పుడొకటి వస్తుంది. ఎప్పటికప్పుడే కటింగ్ చేస్తూ ఉండాలి. పప్పాయ ప్లాంట్ సీడ్స్ పడి వచ్చింది. ఈరోజైతే కొన్ని బెండగింజలు ఉన్నాయి. ఈ టబ్లో బెండగింజలు పెట్టేస్తున్నాను. ఇక్కడ ధనియాలు వేశాను. కొంచెం మట్టి అంతా తడిసిపోయింది వర్షానికి, ఇంకా పొడి మట్టి అయితే లేదు. ఈ గింజలు పెట్టేస్తున్నాను, ఈ బెండ గింజలు అక్కడొకటి. ఇవి పెట్టినవన్నీ రావు, సీడ్స్ ఎప్పుడవో ఉంటాయి కదా, అన్నీ మొలవు. కొన్నన్నా వస్తాయని కొన్ని ఎక్కువే పెడుతున్నాను. చిన్న టబ్ అయినా 1-2 మొలిసినా చాలు. ఈ టబ్కి చక్కగా సరిపోతాయి. లాస్ట్ ఇయర్ అయితే చిన్న డబ్బాల్లో కూడా చాలా బాగా కాసినాయి. బెండకాయలు చాలా బాగా వచ్చినాయి. కిచెన్ వేస్ట్లో అయితే చాలా బాగా వస్తున్నాయి. ఓన్లీ కిచెన్ వేస్ట్ రెడీ చేశాను ఒక డబ్బాలో. అందులో క్యాజువల్గా 2 సీడ్స్ వేసాను, వస్తాయో రావాలని. చిన్నది ఆయిల్ డబ్బా కోసేసి పెడితే దానిలో అయితే ప్లాంట్ కూడా బాగా ఎదిగింది. రూట్స్ బాగా వెళ్ళి చాలా బాగా వచ్చినాయి. అందుకే చిన్న ట్రైల్లో కూడా వస్తాయి బెండగింజలు. కుండీలే అక్కర్లేదు, చిన్న డబ్బాలైనా వేసుకోవచ్చు. ఒకటి వచ్చినా సరే చూసుకోవటానికి చాలా బాగుంటాయి. మనం పండించినవి మన చేత్తో చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్స్. ఇవి కూడా పెట్టేస్తాను. ఇలా జస్ట్ ఇలా వేసేసి మట్టి ఆల్రెడీ లూజ్ చేసే ఉంది. ధనియాలు వేసాను ఇందులో, ఇంకా అందులోనే మళ్ళీ ఇవి పెట్టేస్తున్నాను. చిలకముక్క పూల సీడ్స్ చాలా వాటిల్లో పెట్టాను, ఎలా వస్తాయి చూడాలని. చాలా బాగా జర్మినేట్ అయినాయి. ఇంకా ఇక్కడైతే చిన్న డబ్బా, ఇది పింక్ కలర్ డబ్బాలో బౌల్లో ఫ్లవర్ ప్లాంట్ అయితే చాలా బాగా వస్తుంది. టమాటా సీడ్స్ వేసాను, కొంచెం హైట్ అయింది. ఇంక ఇవి నేను రూట్స్తో తీసేసి ఈ టబ్లోనే పెట్టేస్తూ ఉంటాను. వస్తాయేమో చూడాలి. ఇప్పుడు బాగా వస్తాయి. నవంబర్ డిసెంబర్లో టమాటా మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నారు పోసేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నాను 2 కలిపి రూట్స్తో. ఇది పాలకూర మొక్క. ఇక్కడ ఈ పాలకూర మొక్క కూడా ఇలా తీసి పెట్టుకోవచ్చు, రూట్స్తో వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే పాలకూర వద్దన్నా వచ్చింది. వేస్ట్ వాటిల్లో ఒక్క మొక్క పెడితే చాలు, ఆ సీడ్స్ పడి అన్నిటిల్లో వచ్చింది. ఇక్కడ పెట్టేస్తున్నాను పాలకూర. కొంచెం వాటర్ వేసేస్తాను. డైరెక్ట్గా వాటర్లో పెట్టినా వెంటనే ఇంకా పడిపోతూ ఉంటాయి. ఇవి కూడా తీసేస్తాను. ఇక్కడ పెట్టేస్తున్నాను వీటిని కూడా. మిడిల్లో పెడుతున్నాను.
వీటిల్లో ఒక మొక్క వచ్చినా సరే చాలా బాగా వస్తాయి. ఇంకా 2 పెడతాను. బెండ గింజలు పెట్టినవన్నీ రావు. ఈ మొక్కలు కూడా పెట్టినవన్నీ ఏం సెట్ అవ్వవు. నవంబర్ డిసెంబర్లో అయితే సెట్ అవుతాయి కానీ, అందుకే ఈ మొత్తం పెట్టేస్తున్నాను. ఒక 2 కుదుళ్ళు వచ్చినా చాలు, ఈ ట్రేకి సరిపోతాయి. ఇలా సీడ్ నుంచి వస్తే కొంచెం లేట్గానే వస్తుంది ఫ్లవరింగు. కొంచెం మొక్కలు ఎదిగినాక అవి కూడా బంతి మొక్కల్లాగా కొమ్మలు కట్ చేసి పెడితే త్వరగా వచ్చేస్తాయి. ఫ్లవరింగ్ త్వరగా వస్తుంది. ఇక్కడ పెడుతున్నాను కొన్ని. ఇంకొంచెం హైట్ అయినాక నారు పెడితే అసలు ఇంకా వర్షం అయినా సరే పడిపోకుండా ఉంటాయి. ఈ టమాటా నారు ఊరికే అలా మట్టిపైన అలా పోసేసినా చాలు, చాలా బాగా వస్తాయి. వాటి కేర్ కూడా తీసుకోక్కర్లేదు. ఈ నారు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది వానపాము ఎర్రలు. అవి ఉంటే మొక్కలు బాగా వస్తాయి. అవి కావాలి అంటే అట్ట ముక్కలు కొన్ని ఏమైనా కొంచెం మందవి తుంపేసి, కొంచెం నాననిచ్చేసి తుంపేసేసి మొత్తం మట్టిలో కలిపేసి లైట్గా బెల్లం వాటర్ కలిపేస్తే ఫుల్గా వచ్చేస్తాయి వానపాములు. అవి ఉంటే మొక్క చాలా బాగా వస్తుంది. మట్టి గుల్లగా ఉంటాయి, రూట్స్ బాగా వెళ్తాయి. ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకొన్ని. నేను మళ్ళీ సరి చేస్తాను వీటిని కొంచెం. ఏ మొక్కలైనా సరే సీడ్స్ పోసినప్పుడు, నారు పోసినప్పుడు అలాగే వదిలేస్తే అవి మట్టి గట్టిగా అయిపోయి రూట్స్ వెళ్ళవు, సరిగా రావు. వాటిని మళ్ళీ తీసి అందులోనే ఒక పక్కన మట్టి లూజ్ చేసి పెడితేనే బాగా వస్తున్నాయి. ఈ చిన్న చిన్న మొక్కలు కూడా వేస్ట్గా పడాను, ఇంకా పెడుతున్నాను, వస్తాయేమో. ఇందులో చిన్న డబ్బాలో అయితే ఫ్లవర్ ప్లాంట్ చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడైతే. ఇంకొంచెం మొక్కలు కొంచెం మారే వరకు డల్గా ఉన్నాయి కదా, నీడలోనే ఉంచేసి లైట్గా వాటర్ ఇస్తాను. కరివేపాకు ప్లాంట్ కొంచెం కోస్తున్నాను. కరివేపాకు ఈ వర్షాలకి కోస్తూ ఉంటే కొత్తగా వస్తుంది చిగురు. నేను ఆకుకూరలు వేశాను, ఈ వర్షాలకి పడిపోయినాయి. తోటకూర అయితే కొంచెం వర్షం లేని చోట వేసాను, అది కొంచెం బెటరు. వేరే చాలా సీడ్స్ వేస్ట్ అయినాయి కానీ రాలేదు ఈ వర్షాలకి. వర్షానికి ఆకుకూరలు కూడా చాలా రేటు ఉన్నాయి, పడిపోతూ ఉంటాయి కదా, వర్షాలకి సరిగా రావు కదా. ఇక్కడైతే నేను చాలా చిన్న చిన్న కట్టలు, చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర అయితే. నేను మార్కెట్ నుంచి తీసుకురాగానే ఇలా ఆకుకూరల్ని ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎప్పుడే తీసేస్తాను. అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కుళ్ళిపోతూ ఉంటాయి, త్వరగా పాడైపోతాయి. ఇలా రబ్బర్ బ్యాండ్ తీసేసి ఈ రూట్స్ దగ్గర కటింగ్ చేసేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి కూడా చక్కగా ప్లేస్ ఉంటుంది. ఆ రూట్స్ తీసేస్తాను. ఇగోండి, ఇవి తీసేసాను కలర్స్తో. ఇంకా నేను కోసినాక వాటర్లో వేయను కడగటానికి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే, ఏ ఆకుకూరైనా ముందే శుభ్రంగా వాష్ చేసి కోస్తాను. కోసినాక వాటర్లో వేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి. ఏ ఆకుకూరైనా సరే ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం మార్చి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకండి ఇవన్నీ ఇంకా మట్టిగానే ఉన్నాయి చూడటానికి. ఈ రూట్స్ కట్ చేసి అయితే త్వరగా మట్టిపోయిద్ది. రూట్స్ కట్ చేయకుండా ఇంకా వాష్ చేస్తే ఫుల్గా మట్టి ఉంటుంది. ఈ రూట్స్ని సపరేట్ చేసేసాను. ఇంకా డైరెక్ట్గా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంది, లేతగా ఉంది. ఇక్కడ కొంచెం వచ్చింది, ఇది కూడా తీసేస్తున్నాను. మొత్తం ఇంకా తీసేసాను. ఇంకెక్కడైనా ఒకటి ఉండిపోవచ్చు, వాష్ చేసేటప్పుడు చెక్ చేసి అది కూడా తీసేస్తాను.